కానీ 100% స్ట్రైక్ రేట్ రావడానికి గల కారణాలు ఏంటి, వాటి మూలాలు ఏంటి, ఎవరెవరు సహాయం చేశారు, ఎందుకోసం 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. ముగ్గురు కలిసి ఉండబట్టి వచ్చింది. విడిపోతే వస్తుందా, విడిపోయినా కూడా వస్తుందంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. సో మీరు విడగొట్టాలనుకుంటున్నారు అయితే ఈ విధంగా. ఇదిగో బ్రహ్మనాయుడు గారు, నేను ఒక మాట చెబుతున్నా, ఎవ్వరు విడగొట్టాలనుకున్నా కూడా వాళ్ళు విడిపోరు, అది నాకు తెలుసు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ విడిపోరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విడిపోయిన రోజునే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రజలకు అర్థమైపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పేందుకు వాళ్ళు కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు. ఉండమంటున్నాను, నేను కాదని కూడా నేనేమంటలా. అయినా కూడా ఈసారి ఆ కూటమి ఫెయిల్ అవుతుందని నేను కోరుకుంటున్నా, ప్రజల మధ్యన నమ్ముతున్నా. ఎందుకంటే మీరు మొన్న ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు సార్, కూటమి ఫెయిల్ అవుతుందని. సరే, దానికి చెప్పిన మాట నిజమే, కాదని అవడం లేదు. దాన్ని మా నిర్ణయమా, మా విశ్లేషణ కరెక్ట్ కాలేదు. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరిగిన తర్వాత ఎన్ని కోటరైనా పగిలిపోతాయి. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఎన్నికల్లో ఇవన్నీ రుజువైనటువంటి విషయాలు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరగటం ప్రారంభమైందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొద్దిగా ఎవరైనా కరెక్ట్ గా దృష్టి పెట్టి చూస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత భయంకరంగా పెరిగిందో మీకు అర్థం అవుతుంది. లేకపోతే పులివెందుల్లోనూ ఒంటిమెట్టలోనూ పోలీసులు ఓట్లు వేసి గెలిపించవలసిన దుస్థితి వచ్చిందంటే ఎంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగింది. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, మనుషుల మస్తిష్కానికి అర్థమైపోతుంది. వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఒకటే ఎఫెక్ట్, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆ కూటమి విడిపోవాలని, కూటమి నాశనం కావాలని మేము కోరుకున్నా అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ కూటమి కలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగానే ఉంటారు. అది పదే ఆయన చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఉండమనండి. వాళ్ళు కలిసి ఉంటే నేను మనవి చేస్తుంది, నేను విశ్లేషణ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఉండేదంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అంతే రేషియోలో కలిసి ఉండగలుగుతారా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వైసీపీ అక్కడ ఉంచదు కావాలని అది పొరపాటు సార్, అది చాలా పొరపాటు. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల నేను మీకు చెప్తే, మీకు ఒక విషయం చెప్పనా, ఏమనుకోకపోతే ప్లీజ్ చెప్పండి. గుంటూరు ఉంది కదా. అవును సార్, అవును. గుంటూరులో మేయర్ ఎవరు? ఇప్పుడు కోవెలమూడి నాని గారు. వైసీపీ గెలిచిందా లేదా? అవును, ఇంతకుముందు వైసీపీ గెలిచింది కదా. ఆయన వైసీపీ కదా మేయర్. వైసీపీ గెలిచింది కదా. 2 డిప్యూటీ మేయర్ మేము గెలుచుకున్నాం కదా. అవును. కోవెలమూడి రవీంద్ర ఇవాళ మా ఏదో కారణాలు ఏమైనప్పటికీ మా మేయర్ నుంచి దించేశారు కదా, దించేసి ఆయన అయ్యాడు కదా. అవును. జనసేన కూడా దించేసి ఇంకో మేయర్ని పెట్టుకోవచ్చు కదా, డిప్యూటీ మేయర్. ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే తెలుగుదేశం వాళ్ళు మేయర్ అయిపోయారు, అంతతో అవుట్. జనసేన వదిలేశారు. ఇది జనసేన గుండెల్లో మండుతున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారికి అనవసరం. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయ్యారు, సరిపోయింది. ఇక్కడ డిప్యూటీ మేయర్ జనసేన వాళ్ళకి ఇవ్వలేకపోయారు. మా వైసీపీ నుంచి చాలా మంది జనసేనలోకి వెళ్ళారు, కాలేకపోయింది. ఇలాంటి వ్యత్యాసాలు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కార్పొరేషన్ లోనూ ఉన్నాయి. అయినా మేము కలిసే ఉంటామంటే ఉండమనండి. సో ఇవన్నీ కూడా, ఈ వ్యత్యాసాలన్నింటినీ కూడా క్లియర్ చేయడం కోసమే త్రిశూల వ్యూహాన్ని వాళ్ళు అమలు చేయబోతున్నారు రాంబాబు గారు. షణ్ముఖ వ్యూహం, త్రిశూల వ్యూహం ఏంది ఆయనకే అర్థమై ఉండదు. మీకు అర్థమైంది త్రిశూల వ్యూహం అంటే ఏందండి? అన్ని త్రిశూల వ్యూహాలు ఏమన్నా యుద్ధాలు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్టింగ్ లో లెఫ్ట్ భావాలకి ప్రభావితమయ్యాడు. లెఫ్ట్ భావాల నుంచి ఆయన వయసు పెరుగుతున్న పొందికి రైట్ భావాలకు రావటమే కాకుండా ఒక భక్తి భావంలోకి వచ్చేస్తున్నాడు. అందువల్ల అప్పుడు షణ్ముఖ వ్యూహం, ఇప్పుడేమో త్రిశూల వ్యూహం. అంతకు ముందేమో ఆయన పేరేంటి చెగువీర, ఇప్పుడేమో హనుమంతుడు. ఈ రకంగా